అందరికీ నమస్తే అండి. నేను మీ నాసర్ శంకర్, సింగపురం పంచాయతీ, శ్రీకాకుళం రూరల్ జనసేన. విషయానికి వస్తే మన జిల్లా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెనకబడిన జిల్లానే. మద్రాస్ నుంచి అంటే ప్రస్తుత తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన జిల్లా వెనకబడిన జిల్లానే. తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు కూడా మన జిల్లా వెనకబడిన జిల్లానే. ఇందులో ట్విస్ట్ ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నెంబర్ 1గా ఉంది వెనకబడిన జిల్లాల్లో. అంటే ఇన్ని సంవత్సరాలుగా వెనకబడే ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఒకసారి ఆలోచించండి. ఈ జిల్లాలో నాయకులకి చేత కాదా, లేకపోతే ఈ జిల్లాలో నాయకులు అసలుకి పనిచేయరా, లేదా ఈ జిల్లాల నాయకులు అవతల బయట జిల్లాల్లో నుంచి ఎవరైతే పై పొజిషన్లో వెళ్తున్నారో అవతల సీఎంల దగ్గర చేతులు కట్టుకోవడం తప్ప ఏం చెయ్యరా? వాళ్ళు ఇచ్చే మినిస్ట్రీలో లేకపోతే వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడి చేతులు కట్టుకొని కూర్చుంటున్నారా? ఎవరి వరకు? ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడి నుంచి నాకు తెలిసినంత వరకు ఒక యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ ఒకటి ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన గారికి ఇచ్చినారు. అలాగే డిప్యూటీ సీఎంగా ధర్మాన కృష్ణదాస్ గారికి ఇచ్చారు. ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ మన జిల్లా ఎందుకు వెనకబడిన జిల్లాగానే ఉంది? అంటే దీనికి గల కారణం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంతో కొంత అభివృద్ధి కనబడద్దు అనుకున్నా. 3 మినిస్ట్రీలు మన చేతుల్లో ఉన్నాయి. ఎంతో కొంత అభివృద్ధి చేస్తారో, ఎంతో కొంత అట్లీస్ట్ ఎడ్యుకేషన్ మీదనే దృష్టి పెడతారో, లేదా మెడికల్ అంటే హెల్త్ మీదనే దృష్టి పెడతారో అనుకున్నా. కానీ అటు లేదు ఇటు లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి దీటికి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ రావట్లేదయ్యా? గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నోడికి 10/10 గ్రేడ్ వస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివినోడికి ఎందుకు రావట్లేదయ్యా? అసలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఇవన్నీ? ఆలోచించండి. అయ్యో, జనాలు కూడా జొమ్మకూరలు కాకపోతే మీరు ఏది చెప్తే అది వినేసి, మీరు ఏది చెప్తే అది నమ్మేసి మీకు ఓట్లు వేస్తున్నారు చూడు. నేను కూడా ఆలలో ఒక్కడిని. నా దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలా. నిజంగా చెప్తున్నా. మీకు అసలు ఎందుకు ఓటు వేయాలయ్యా? ఎలక్షన్స్ టైంలో వస్తారు, అయ్యా బాబు ఓటు వేయండి అంటారు. ఓటుకి 200 ఇస్తారు. పైన ఉన్నాడు ఇస్తాడు 1500 1000 రూపాయలు ఇవ్వమని. అది కిందకు వచ్చేసరికి 200 అవుతుంది. ఆ 200 తీసుకొని బూత్కి వెళ్తాం ఓటు వేయడానికి. జనాలు ఓటు వేస్తారు. ఓటేసి ఆడి అమ్మ మనకు మాట ఇచ్చాడు నాయకుడు, ఓటేసేద్దామని చెప్పి ఓటేస్తారు. వేసి ఇంటికి వస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వేసిన నాయకుడో లేకపోతే సో క్యాండిడేట్ అధికారంలోకి వచ్చినాడు. వీళ్ళందరూ దండుకున్నోళ్ళే, దండుపాల్యం బ్యాచ్, ఓటు బ్యాంక్ దండుకున్నోళ్ళే. దండుకొని గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలని వెనక నెట్టెదరు. నువ్వెవడరా అంటారు. ఇంకా అవన్నీ వద్దు, గలీజ్ మాటలు వచ్చేస్తాయి ఇంకా మన నోటి నుంచి. ఎందుకంటే ఎవరి వరకు ఎందుకు? ఇదే ప్రభుత్వం నేను కూడా సఫర్ అయినోడినే. నేను జనసేన నుంచి ఉన్నప్పటికీ నేను కూడా ప్రజల్లో ఒకడినే. నేను మనిషినే కదా. వీళ్ళు ఇచ్చే పథకాలే కానీ లేకపోతే ఏ దానికైనా సరే నన్ను కూడా సఫర్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఆలోచించండి. నాలాగా ఎంతమంది సఫర్ అయ్యారో కూడా మీకు తెలుసు. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. వీళ్ళు ఎవ్వరికి ఈ నాయకులకు దండం వీళ్ళు ఎవరు చేయలేరు. మీకు అర్థం కావట్లేదు. ఏంటంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటు అనే ఆయుధాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటేనే నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు మనం కొంచెం యాక్టివ్గా మనం కొంచెం మన బతుకు తీరు అనేది మారే అవకాశం ఉంటుంది. ఎవరికి కావాలయ్యా ఫ్రీ రేషను? ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి అయ్యా. 18,000 రూపాయలు జీతంతో కలిగింది. ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ అవగా 18,000 రూపాయలు జీతం వచ్చే విధంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి. ఆడికి మీరు ఫ్రీ రేషన్ ఇవ్వాల్సిన పని లేదు. వాడు స్టేట్ ఎకానమీని గ్రో చేయడానికి వాడికి వచ్చిన జీతం ఖర్చు పడతాడు కాబట్టి దాని నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూగా స్టేట్కి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా స్టేట్ రెవెన్యూ గ్రో అవుతుంది. ఇలా చేయరు. సంక్షేమ పథకాలని చెప్పి ఏవో పప్పు బెల్లాలు పెంచినట్టు పనిచేస్తూ ఉంటారు. దానివల్ల 10 లక్షల కోట్ల అప్పు దగ్గర అవసరమయ్యా ఇవన్నీ. సంక్షేమ పథకాలు ఇచ్చినారయ్యా. ఎవరికి ఇచ్చినారయ్యా? కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఆ సంక్షేమ పథకాలకు కూడా కొట్లాటే.
కార్యకర్తలు ఇళ్ల స్థలాలనే తీసుకోండి. శ్రీకాకుళం నియోజకవర్గంలో రీసెంట్గా జరిగింది ఈ సంఘటన. కార్యకర్తలు లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇవ్వలేదంటే నువ్వు నాకు ఇవ్వలేదు, నాకు వాళ్ళ ఆడికి అన్ని పట్టాలు ఇచ్చినావు, నాకెందుకు ఇవ్వలేదు. అర్థమైందా? ఇక్కడ ఎలిజిబిలిటీతో పని లేదు, అర్హతతో పని లేదు వీళ్ళకి ఎవరికి. నాకు వాళ్ళ ఆడికన్ని ఇచ్చాను, వాడు నిన్న కాక మొన్న వచ్చిన పార్టీలోకి నాకెందుకు ఇవ్వలేదు. ఇక ఇలాంటివన్నీ చెప్పుకొని అంటే వీళ్ళలో వీళ్ళు దోచుకోవడానికి మనకి వాళ్ళకి అధికారం ఖర్చుపెడుతున్నాం మనం. అర్థమైందా? వీళ్ళకి కొట్లాడుకొని రీసెంట్గా నేను నా కళ్ళ ముందు చూసా, ఆడికి పట్టాలు ఇవ్వలేదని చెప్పి, ఆడికి అధికారంలో ఈ 5 సంవత్సరాల్లో ఆడికి ఏటి చేయలేదని చెప్పి పార్టీ మారినాలు కోకోళ్ళు నేను చూసిన నా కళ్ళ ముందు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న నాయకుల మైండ్ సెట్ అర్థం చేసుకోండి. వాళ్ళ స్వార్థం తప్ప మనకేం చేయరాళ్ళు, మనకేం చేయరు. అందుకే చదువుకున్నోడిని, తెలివైన వాడిని నామినేషన్ వేసున్నప్పుడు ఆడు ఇండిపెండెంటా లేకపోతే టీడీపీయా లేకపోతే వైసీపీయా జనసేన అని చూడకండి. కరెక్ట్ అయిన క్యాండిడేట్ని ఎన్నుకోండి. కానీ వైసీపీకి మాత్రం ఓటేయకండి రా బాబు, మీకు దండం పెడతాను. సంఖ నాకిపోతాం మనం. అర్థమైందా? ఆల్రెడీ సరదా తీరిపోయింది మాకు, ఇంకా పూర్తి సరదా తీర్చేద్దరు మిగిలిన వాళ్ళకి.